సో ఫస్ట్ 2 డేస్ కొంచెం ఇంట్రడక్షన్, అసలు మన బేసిక్ యాస్పిరేషన్ ఏంటి, మనిషి లక్ష్యమే ఏంటి అనే దాని గురించి కూడా ఒక ఫండమెంటల్ క్లారిటీ అనేది మనలో చాలా మందిలో అది క్లియర్ ఉండదండి. సో ఆ విషయం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ వర్క్షాప్లో. ఏది కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది, అంటే ఎప్పుడు మనం హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి అనేది ఒక లక్ష్యం అంతే. ఇంక వేరేది ఏం లేదు. వేరేది ఏం చేసినా సరే మళ్ళీ దానికోసమే అనే పాయింట్ ఒకటి క్లియర్ అవుతుందండి. అదొక పాయింట్. సో దాని తర్వాత అంటే మరి ఇది లక్ష్యము అయితే మనం ఎప్పుడైనా సరే ఫలానాది లక్ష్యం అనేది ఒక క్లియర్ ఉంటే మిగతా అన్ని సెట్ చేయొచ్చండి. ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది లేకుండా, ఎక్కడికి వెళ్తామో తెలియకుండా, ఏ బస్ ఎక్కాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, డెసిషన్స్, లైఫ్ జర్నీ అంతా కన్ఫ్యూజన్ ఉంటుందండి. అలానే ఇప్పుడు ఈ లక్ష్యం అనేది క్లియర్ అయింది అంటే అప్పుడు దానికి కావాల్సింది ఏంటి, అసలు మనం చేయాల్సింది ఏంటి, దేని ప్రయారిటీ ఏంటి అనేది మనం క్లియర్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అర్థమైనప్పుడు కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేదే మన టార్గెట్ అనేది అర్థమైనప్పుడు మరి ఇది కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది అసలు పాసిబులేనా, అసలు సాధ్యం అయ్యే పనేనా ఇది, ఆర్ ఇది ఒక ఊహాజనితమైన కాన్సెప్టా? ఒకవేళ సాధ్యం అయితే ఏ విధంగా సాధ్యం అవుతుంది, దానికోసం నేను ఏం చేయాలి, ఏది ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఇవ్వాలి, మన ప్రయారిటీ ఏముంటుంది అనే విషయం ఫస్ట్ ఇది క్లియర్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమొస్తుంది అంటే మనం టోటల్గా మనం చేస్తున్న పనులన్నిటిని కానీ, మనకు సంబంధించిన అన్ని విషయాలని కానీ ఒకసారి ఆలోచించుకుంటే అర్థమైపోద్దండి. మనకి జస్ట్ ఈ భౌతిక పరమైన ఏవైనా సరే ఫిజికల్ ఫెసిలిటీస్, వసతులు ఉంటాయి కదా, ఏవైనా సరే ఇల్లు కానీ, కార్ కానీ, మనీ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా ఇవన్నీ ఒక ఫిజికల్ ఫెసిలిటీస్. అవి రెండోది రిలేషన్షిప్స్ అండి. ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి. మనిషి ఎవరు ఒంటరిగా ఉండలేరు, రిలేషన్షిప్స్ కావాలి. కానీ ఈ రెండింటిని కరెక్ట్గా న్యాయం చేయాలి అంటే రిలేషన్షిప్స్ లో మనం సరిగ్గా ఉండాలి అన్నా, ఫిజికల్ ఫెసిలిటీస్ విలువ ఎంత, అసలు వాటి రోల్ ఏంటి, దానికి కరెక్ట్గా వాడుతున్నామా, కరెక్ట్గా వాడట్లేమా, అసలు వాటి రోల్ మన లైఫ్ ఎంత అనేది తెలియాలన్నా ఈ రెండింటిని మించింది పైన ఒకటి ఉందండి. అది రైట్ అండర్స్టాండింగ్ అన్నది. దాన్నే జ్ఞానం అనొచ్చు, రైట్ అండర్స్టాండింగ్ అనొచ్చు, సమజ్ అంటాము, సమాధానం అంటాము, ఒక క్లారిటీ అంటాము, అవగాహన అంటాము, ఏదైనా కానీ అది జ్ఞానం. సో హైయర్ లెవెల్ అది కనుక లేకపోతే మనం రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎట్లయినా రిలేషన్షిప్స్ ఉంటాయి. ఎందుకంటే మనిషి డైరెక్ట్ ఏదో ఆకాశం అయితే పడట్లేదు, ఒక ఫ్యామిలీలో మెంబరే ఉంటారు. సో రిలేషన్షిప్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీబడి. అండ్ ఎంతో ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనిషి అసలు బతికేట్టు అంటేనే గన్నం గిన్నం, గాలి, నీరు, నేల, మినిమం ఫిజికల్ ఫెసిలిటీ మనం సంపాదించినవి కాకుండా ప్రకృతి పరంగా వచ్చిన ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆర్ దేర్. వాటిలలో సరిగ్గా ఫిజికల్ ఫెసిలిటీ ఉన్నాక కూడా మనకు సమృద్ధి భావం ఉందా లేదా, ఆర్ నా దగ్గర ఇంకా లేవు నాకు సరిపడా లేవు అని అనిపిస్తుందా? అదేవిధంగా రిలేషన్షిప్స్ ఉన్నాక కూడా రిలేషన్షిప్స్ అనేవి ఒక ఇబ్బంది అయిపోయిందా, దాటి వల్లనే అసలు ఇంకా లేని కొంత తలనొప్పి వచ్చిందా, ఇది లేకుంటే బాగుండు అనే విధంగా ఉందా? ఈ రెండు ఉన్నాయి అంటే దాని అర్థం ఆ పైది ఒకటి మర్చిపోయామండి. మొత్తం 3 బ్లాక్స్, ఫిజికల్ ఫెసిలిటీస్ ఒకటి బ్లాక్, రిలేషన్షిప్ రెండోది, దాని పైది ఒక బ్లాక్ ఉందండి. రైట్ అండర్స్టాండింగ్ బ్లాక్ మర్చిపోతే మనకి ఎంతమంది చుట్టాలున్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అన్ని రకాలుగా రిలేషన్షిప్స్ ఉన్నా వాటితోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. వాటితో ఇంకా మనకు చాలా భరోసా, చాలా హ్యాపీనెస్ రావాల్సింది పోయి వాటితోనే ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా ఆల్రెడీ మనకు సరిపడా ఉన్నా, ఆర్ ఇంకా ఇయర్ బై ఇయర్ మనకు కొంచెం పెరుగుతూ ఉన్నా మళ్ళీ లేవు అని అనిపిస్తుంది. ఇంకా కావాలన్నా అన్న అభావం ఉంటుందండి. ఇంకేదో తక్కువ ఉంది అనిపిస్తుంటది. ఇది జ్ఞానం లేకుంటే జరిగే విషయం. సో అలా వీటి గురించి 2 days మాట్లాడుకున్నామండి. పర్టికులర్లీ ప్రాస్పరిటీ గురించి కానీ, బేసిక్ ఆస్పిరేషన్ అనే గురించి కానీ, వీటన్ని గురించి. దెన్ ఈ 3rd day రిలేషన్షిప్స్ టాపిక్ స్టార్ట్ అవుతుంది అండి. అదే ఈ వర్క్ షాప్ లో చాలా హైలైట్ కానీ చాలా పీక్ పాయింట్. అంటే ఇప్పుడు మన సినిమాలో ఉంటుంది ఇంటర్వెల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చింది, అలాంటిది అన్నట్టు 3rd, 4th, 5th డే ఈ వర్క్ షాప్ లో చాలా పీక్ గా ఉంటుందండి. అండ్ ఈ కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అండి. రిలేషన్షిప్ అండ్ ఈ మొత్తం ఇప్పుడు జీవన్ విద్య ఏంటంటే ఫ్యామిలీ సెంట్రిక్, పరివార మూలక అన్నట్టు. ఫ్యామిలీనే సెంటర్ లో పెట్టి తీసుకెళ్తుందండి. మన హ్యాపీనెస్ ముఖ్యం, మన ఫ్యామిలీయే ముఖ్యం, దాని ద్వారానే అన్ని జరుగుతాయి, దాంట్లోనే అక్కడ మనిషి డెవలప్మెంట్ ఉన్నది అనే విధంగా ఉన్న ఫిలాసఫీ అండి జీవన్ విద్య. సో దీంట్లో మనకు అన్ని ఆన్సర్స్ ఉంటాయండి. సో ఆ టాపిక్ ఈరోజు స్టార్ట్ అయింది, రిలేషన్షిప్ అనేది. సో రిలేషన్షిప్ దాంట్లో చూసినప్పుడు అండి, ఒక మనిషికి ఇంకో మనిషికి రిలేషన్షిప్ అంటేనే ఆ రిలేషన్షిప్ ఏంటి, బాడీ మధ్య రిలేషన్షిప్, సెల్ఫ్ రిలేషన్షిప్. సో లైక్ నాకు వైఫ్కి, నాకు పిల్లలకి మదర్కి రిలేషన్షిప్ అంటే ఏంటి?
రిలేషన్, ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్, మనిషి అంటేనే మనం బాడీ అనుకున్నాం, సెల్ఫ్ అనుకున్నాం. సో ఒక మనిషి బాడీ సెల్ఫ్, ఇంకో మనిషి బాడీ సెల్ఫ్. రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ అంటే ఇద్దరు మనుషుల మధ్య అంటే రెండు సెల్ఫ్ల మధ్య రిలేషన్షిప్. సో మనకు బాడీ నీడ్స్ అనేవి బాగానే అర్థమైపోయినాయి. బాడీ అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. బాడీకి ఆకలి వేస్తుంది, చెమటలు వస్తాయి, చల్లేస్తుంది, వేడి అనిపిస్తుంది, అవన్నీ ఎలా తీర్చుకోవాలో అర్థమైంది. మరి అదే సెల్ఫ్ నీడ్స్ అయ్యి ఉన్నాయి కదా, నాకు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, ఒక సెక్యూర్ ఫీలింగ్ కావాలనిపిస్తుంది, ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ నీడ్స్ని ఎలా తీర్చుకోవడం, అవి అవి సరిగ్గా అర్థం కాలేదు. సెల్ఫ్ నీడ్స్ అనేవి మనకు అర్థం కాలేదు, అసలు సెల్ఫ్ అనేది సరిగ్గా అర్థం కాలేదు. సో రిలేషన్షిప్స్ ఎప్పుడు మనం ఏం చేస్తామంటే బాడీ లెవెల్లో ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ లెవెల్నే చూస్తాం అన్నట్టు. లైక్ ఫలానా వాడు నాకు బాడీ లెవెల్ ఏదైనా తక్కువ చేస్తే మనం ఫీల్ అవుతాము. ఆర్ ఫలానా వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఏదైనా ఫిజికల్ ఫెసిలిటీస్ పరంగా ఏదైనా చేంజ్ వచ్చింది అంటే, రావాల్సినది రాలేదు, ఎక్కువైందో తక్కువైందో అంటే వెంటనే మనము ఎఫెక్ట్ అయిపోతాము. ఎందుకంటే బాడీ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ లెవెల్లో చూస్తున్నాం అన్నట్టు రిలేషన్షిప్. సెల్ఫ్ లెవెల్లో చూడట్లేదు, సెల్ఫ్ టు సెల్ఫ్ రిలేషన్ లాగా చూడట్లేదు అన్నట్టు. సో అక్కడ చూస్తే అప్పుడు అర్థమైందండి అసలు రిలేషన్షిప్ అంటేనే ఫీలింగ్స్ అండి, ఫీలింగ్స్. సో వన్ పర్సన్ హ్యాస్ ఫీలింగ్ టువర్డ్స్ ద అదర్ పర్సన్. ఆ ఫీలింగ్ కనుక కరెక్ట్గా ఉంటే ఫస్ట్ పర్సన్ ఎవరుతున్నారో ఆ పర్సన్ కి ఆల్రెడీ ఆ బెనిఫిట్ పొందుతాడు. అంటే హీ విల్ బి వెరీ హ్యాపీ. లైక్ నేను నా వైఫ్ పట్ల, మా ఇంకెవరైనా సరే వేరే ఫ్యామిలీ పిల్లల పట్ల, ఫ్యామిలీ మెంబర్ పట్ల నాకు కనుక ఈ ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ మాట్లాడుకున్నాం కదా ఈరోజు, ఈ విశ్వాసం ఏదైతే ఉందో అది కనుక ఉంటే దెన్ వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉన్నా సరే ఫస్ట్ మనలో హ్యాపీనెస్ అనేది ఉంటుంది, మనలో ప్రశాంతత అనేది ఉంటుంది, అలజడి ఉండదు, ఆందోళన ఉండదండి. ఫస్ట్ అది జరుగుతుంది. అది సో చాలాసార్లు అది అది చూడలేకపోతుంటాం మనం. లైక్ సో ట్రస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనం చెప్తూ ఉంటామండి, ఎలా అయితే నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, వీళ్ళైతే వేరే వాళ్ళని ఎవరినైనా సరే హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాను, అదర్ పర్సన్ ఎవరైనా కానీ అదర్ పర్సన్ ఆల్సో తను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు, అందరిని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాడు. కానీ నేను ఉండాలి అనుకుంటున్నాను, కానీ నేను ఉంటున్నానా? ఎల్లప్పుడూ ఉండట్లేదు. అప్పుడప్పుడు ఉంటున్నాను, అప్పుడప్పుడు ఉండట్లేదు. ఇది నా వరకు నేనే, వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నా వరకు నేనే ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటున్నా, ఒక్కోసారి ఉండట్లేదు. దీనికి ఎవరైనా కారణం అంటే చాలాసార్లు వేరే వాళ్ళ కారణం కానే కాదు, అయినా సరే నేను ఉండలేకపోతున్నాను. సో ఆ కెపాసిటీ నా దగ్గర లేదు, ఆ కాంపిటెన్సీ, నా సామర్థ్యం నా దగ్గర లేదు. అదేవిధంగా అవతల పర్సన్ కూడా ఇదే పరిస్థితి. అయితే మిస్టేక్ అనేది మన ద్వారా ఇలా నేను హ్యాపీగా ఉండని చూడండి, నేనే ఒక డిస్టర్బెన్స్ స్టేట్లో ఉండండి, అదొక లో లెవెల్ స్టేట్. అలా ఉన్నప్పుడే మనతో మిస్టేక్స్ జరుగుతాయి. అదేవిధంగా అవతల పర్సన్ దగ్గర కూడా మిస్టేక్స్ జరుగుతాయి. వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు మనం రియాక్ట్ అవ్వడం కానీ, మనం దాన్ని మర్చిపోలేకపోవడం కానీ ఇబ్బంది ఇలా జరుగుతుంది రిలేషన్షిప్లో. ఒకసారి ఇది అర్థమైనప్పుడు, అరే మన పరిస్థితి ఎలా ఉందో అవతల పరిస్థితి కూడా అలానే ఉందని అర్థమైనప్పుడు, అప్పుడు మనం మొత్తం షిఫ్ట్ అయిపోద్దండి. ఇది పారాడైమ్ షిఫ్ట్ అంటాం, చూసే విధానం, దృక్పథమే మారిపోద్ది అన్నట్టు. సో అప్పుడు మనకి ఇంకా సింపతి కలుగుద్ది. ఇన్ఫాక్ట్ ఇంకా ఏ విధంగా ఇది హెల్ప్ చేయొచ్చు, ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు నాకు సంబంధించిన వాళ్ళే అనే భావం కలుగుతుంది. దానికోసం ఆలోచిస్తుంటాం, రాదర్ వీడు ఎందుకు ఇట్లున్నాడు, వాడు ఎందుకు ఇట్లున్నాడు అనేది కాకుండా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వరకు ఈరోజు డిస్కస్ చేసామండి. సో దీనికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి, మాకు వీలైనంతలో ఇలా ఆన్సర్ ఇస్తాం. సో ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మీకు క్వశ్చన్ ఉంటే అడగండి. ఈ క్వశ్చన్ అయినా పర్వాలేదండి, నిన్న మొన్నటి కంటెంట్ అయినా సరే, ఈ రోజు కంటెంట్ అయినా సరే, ఎనీ క్వశ్చన్ ప్లీజ్. ఒక క్వశ్చన్ అండి, మీరు లాస్ట్ ది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? లైక్ మీరు ఎక్కడ అయితే లైక్ స్టేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఇతరులు వాళ్ళు కూడా అలాగనే ఫీల్ అవుతారు అనే పాయింట్ ఇప్పుడు కవర్ చేశారు కదా, అది ఒక్కసారి మళ్ళీ చెప్పరా? రేపు ఇంకొంచెం డీటెయిల్ ఉంటుందండి, బట్ లెట్ మీ రిపీట్ ఇట్ ఎనీవే. ప్రీతి గారు, లెట్ మీ రిపీట్ ఇట్ ఎనీవే. ఇప్పుడు మనం కూడా ఒక డేలో అండి మనం చూసుకుంటే, ఒక డేలో ఒక వారం చూసుకుంటే, there are some highs and there are some lows, and for every low there may not be an external reason, external person, external situation. In fact, in all those lows, when I am disturbed inside, if some నాకు ఫేవరబుల్ గా లేనిది ఒకటి అల్లరి చేయడము, ఇష్టం లేని ఫోన్ కాల్ రావడమో, ఎవరైనా కొంచెం మనల్ని ప్రెషరైజ్ చేయడమో అలాంటివి చేస్తే అప్పుడు యాక్చువల్గా మనకి రియాక్షన్ వస్తుందండి.
we may say something which we don't say normally or do something. అలానే అవతల పర్సన్ కూడా అండి, ఇఫ్ దే హావ్ డన్ సమ్ మిస్టేక్స్, మిస్టేక్, ద అదర్ పర్సన్ ఈస్ ఆల్రెడీ ఇన్ మిజరీ, ఆల్రెడీ సఫరింగ్. అలాంటప్పుడు అది జరుగుతుందండి. మనం ఏంటంటే ఓన్లీ ఇది వాడు చేశాడు అనేది చూడగలుగుతున్నాం. నేనేమంటుందంటే లెట్ us గో బిహైండ్, ఇంకా దానికి ఇంకా 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 లోతుకి వెళ్దాం. నా బిహేవియర్ దేని మీద ఆధారపడి ఉంటుందండి? నా నా మెంటల్ స్టేట్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ మెంటల్ స్టేట్ దేని మీద బట్టి ఆధారపడి ఉంటుంది? నా నాలెడ్జ్ ఎంత ఉందో ఆధారపడి ఉంటుంది. నాలెడ్జ్ అనేది పైన కుండ ఖాళీ ఉంది, పైన ఒక కొండ ఉంది, కింద ఒక కొండ ఉంది. ఆ కింద కొండకి కాలు చేతులు ఉన్నాయి, నోరు ఉంది. ఆ కింద కుండ ఎట్లా మాట్లాడుతున్నామో ఎట్లా పనిచేసి చూస్తున్నారు. కానీ ఈ మాటకి ఈ పనికి పైన ఆలోచన ఉందండి. ఈ ఆలోచనకి పైన జ్ఞానం ఉంది. అసలు ఆ జ్ఞానం అనేది ఖాళీ ఉండేసరికి ఆలోచన అనేది కానీ ఈ పని అనేది బిహేవియర్ అనేది కానీ రాంగ్ వస్తుంది అన్నట్టు. సో మనం అవతల పర్సన్ ని బిహేవియర్ వర్క్ కాకుండా, బిహేవియర్ వర్క్ అనేది అవుట్ సైడ్ వస్తుంది, మనిషికి బయటికి వచ్చేది బిహేవియర్ వర్క్ అండి. లోపల ఉండేది దాని రకరకాల అనొచ్చు, ఆలోచన అనొచ్చు, సంస్కారం అనొచ్చు, మైండ్ సెట్ అనొచ్చు, దృక్పథం అనొచ్చు. కానీ దానికి పై కూడా ఏముంది అంటే నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ అనేది. సో నాలెడ్జ్ మీద ఫోకస్ లేకపోవడం వల్ల దృక్పథం సరిగ్గా లేదు, దృక్పథం సరిగ్గా లేకపోవడం వల్ల అతను చేసే పని కానీ ప్రవర్తన కానీ సరిగ్గా ఉండట్లేదు అన్నట్టు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ కనుక నాకుంటే నేను లెవెల్ 3లో చూడండి. లెవెల్ 3 అంటే వాడి ప్రవర్తన, వర్క్. లెవెల్ 2 అంటే మైండ్ సెట్. లెవెల్ 1కి వెళ్తాను అన్నట్టు, ఇంకా పైకి వెళ్తాను. అక్కడ చూడగలగడం అంటే నేను అంత పైన ఉండాలి, నేను ఇంత కింద ఉంటే ఆ పర్సన్ అంత పై చూడలేము. సో మనం కింద చూస్తున్నాం, డైరెక్ట్ ఇంకా వాడు ఎలా మాట్లాడుతుంది చూడండి అనే విధంగా చూస్తాం. కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కొంచెం అండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇట్ వాస్ వెరీ క్లియర్. థ్యాంక్స్ అండి. సో ఇది కొంచెం ఎలాబరేట్ గా రేపు సెషన్ లో కూడా ఉంటదండి. నమస్తే. నీరజ గారు అడుగుతున్నారండి. నీరజ గారు, నీలిమ గారు ఇద్దరు అడుగుతున్నారు. సో లెట్ us go to నీరజ గారు ఫస్ట్, దెన్ నీలిమ గారు. ఓకే సార్. ఇప్పుడు జ్ఞానమది అని చెప్తున్నారు కదా, యాక్చువల్లీ మన ఆలోచనలు, బిహేవియర్ ఆలోచనల నుంచి వస్తుంది. ఆలోచనలు అనేది మనకు ఉన్న బిలీఫ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ జ్ఞానం కంటే కూడా బిలీఫ్స్ అనేది, ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్ మన పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంది, లేకపోతే మనం సరౌండింగ్స్ లో, లేకపోతే మనం ఒక సోషల్ మీడియాలో చూసో, లేకపోతే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ చెప్పిన దాని నుంచో మనం ఒక బిలీఫ్ ని డెవలప్ చేసుకుంటాం. సో ఆ బిలీఫ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఆదివారం అమావాస్య రోజు బయటకు వెళ్ళకూడదు అన్నది, అది మన పూర్వీకులు దేనికి, ఏ రీజన్ తోటి, ఏ కాజ్ తోటి చెప్పారు అన్నది ఎవరు పట్టించుకోరు. ఆ రోజు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అన్న ఒక బిలీఫ్ లో ఉండిపోయి ఆ రోజు ఎంత అవసరం ఉన్నా కూడా వెళ్లకుండా ఉండిపోతారు. సో ముందు మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయితే, అది మేబీ మన సిచ్యువేషన్స్ లో కానీ, లేకపోతే మనం అవతల వాళ్ళని చూసే విధానంలో కానీ మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. దెన్ ఓన్లీ అవర్ బిహేవియర్ లో కూడా చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవటం అనేది అవసరం. అవునండి. యాక్చువల్ గా ఇప్పుడు దీంట్లో చెప్తున్నా కూడా అదే అండి. ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్ ఏదైతే అంటున్నారో మన ఇన్పుట్ అండి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పింది ఇన్పుట్, చుట్టుపక్కల జరుగుతున్నది ఇన్పుట్, సోషల్ మీడియా అనేది ఇన్పుట్, టీవీ అనేది ఇన్పుట్, ఈ వర్క్ షాప్ కూడా ఇన్పుట్ అండి. అది ఇన్ని రకాల ఇన్పుట్లు వస్తున్నాయి కదా, అది ఏది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దాన్ని నేను వెరిఫై చేసి యాక్సెప్ట్ చేస్తున్నా, నేను జస్ట్ బ్లైండ్ గా యాక్సెప్ట్ చేస్తున్నా అనే పాయింట్ మేము 1-10 సార్లు స్పెసిఫిక్ ఇది లైక్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్. ఇప్పుడు సెల్ఫ్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ పొద్దున ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి, నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్, ఒక ఇన్ఫర్మేషన్ దగ్గర రానియండి, అది ఏ మీడియం కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే అంటే ఎలా మరి ఫిల్టర్? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ న్యాచురల్లీ? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది అంటే సర్టన్ కమ్యూనిటీ వాళ్ళని హేట్, మంచోళ్ళు కాదు అని చెప్తున్నారు. మీరే అడగండి, లైక్ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు మీ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఆర్ నాట్ రెస్పెక్ట్ ఓన్లీ సమ్ పీపుల్? మనల్ని మనం అడుక్కుంటే, మనలోకి మనం తొంగి చూసుకుంటే అర్థమైపోతుంది, అందరికీ రెస్పెక్ట్ నాకు యాక్సెప్టబుల్ కదా, వీడియో ఇట్లా పంపించాలి ఏంటి, సో ఐ డిస్కార్డ్ దిస్ అని మనం అక్కడే చేస్తున్నాడు. ప్రస్తుతం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని యాక్సెప్ట్ ఎలా చేయాలి, రిజెక్ట్ ఎలా చేయాలి, ఇది కరెక్ట్ యాక్సెప్టర్ కాదా నేను ఎలా తెలుసుకోవాలి అనే ఇన్బిల్ట్ యాంటీవైరస్ కానీ ఫిల్టరింగ్ మెకానిజం అనేది మనలో లేకపోవడం వల్ల, లేకపోవడం కాదు ఉంది, కానీ దాన్ని యాక్టివేట్ లేదు, డార్మెంట్ గా ఉందన్నట్టు. ఉండడం వల్ల ఏమవుతుందంటే బిలీఫ్స్ కొన్ని అలా వచ్చి డంప్ అయిపోయి ఉన్నాయి అన్నట్టు. అయితే బిలీఫ్స్ అని రాంగ్ కాదండి, బిలీఫ్స్ అని బిలీఫ్స్ అని రైట్ కాదు. కానీ ప్రతి బిలీఫ్ ఎందుకు ఉంది, ఏముంది అనే రీజన్ తో పాటు మనకు క్లియర్ గా తెలిసి ఉంటే అప్పుడు అది పర్మనెంట్ గా ఉంటది,
కరెక్ట్గా ఉంటుంది అండి. సో మీరు చెప్పింది రైట్. సో ఈ బిలీఫ్ పైన నాలెడ్జ్ అనేది ఉంది. ఆ నాలెడ్జ్ నుంచి ఒకసారి అర్థమయ్యాక ఎస్ ఇట్ ఈస్ లైక్ దిస్ అని దాన్ని నమ్మి ముందుకెళ్తుంటామండి. సో చేంజ్ రావాల్సింది అక్కడే అండి నీరజ్ గారు. ఐఎమ్ జస్ట్ యాడింగ్ టు యువర్ పాయింట్, నథింగ్ టు కాంట్రాడిక్ట్ దేర్. థ్యాంక్ యూ. విల్మ గారు మీరు అడుగుతున్నారు. యా, అండ్ రిలేషన్షిప్ అండి, బాండింగ్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్, ఇది ఉంది కదా. ఇక్కడ ఏమైతుందంటే ఒక్కొక్కసారి కొన్ని సార్లు వాట్ యు సే లైక్ వాళ్ళని అనుమానించడం, అంటే పిల్లలు అంటే ఈ ఎన్విరాన్మెంట్ చేయబట్టి ఏమైపోతూ ఉంటుందంటే మీ వాయిస్ లో అయిందండి సడన్ గా కొంచెం. సారీ, యా, ఎన్విరాన్మెంట్ వల్ల, అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిల్లలు ఆర్ అంటే కొన్ని సార్లు ట్రస్ట్ చేయకుండా మనం వాళ్ళని నమ్మలేకుండా ఉండాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో పిల్లలు అప్సెట్ అయ్యి ఉండి అసలు అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఎట్లా బిహేవ్ చేయాలి? అండ్ ఇవాళ రేపు సిచ్యువేషన్స్ అట్లానే ఉన్నాయి కదండి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము పిల్లలు, పక్కన వాళ్ళది, అంటే మనది ఎంత చెప్పినా కూడా ఆ పీర్ గ్రూప్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ సపోర్టింగ్ వాట్ రియల్లీ వీఆర్ బిలీవింగ్ ఆర్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం రైట్ వేలో వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి అండ్ ఎట్లా టేక్ ఇట్ ఫార్వర్డ్ చేయాలి యాక్చువల్ గా పిల్లల్ని? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు ఇన్ఫాక్ట్ ఇదివరకులా కాదు, ఇప్పుడు మేము చిన్నప్పుడు పెరిగినప్పుడు ఏం లేవు, ఓ టీవీ లేదు, మీడియా లేదు, లేవు. సో వీటి గురించి అంత పట్టించుకోకుండా అసలు ఎక్కువ చెడిపోయే మార్గం అంత ఎక్కువ లేదు అసలు యాక్చువల్ గా. ఐ మీన్ ద ఎన్వైరన్మెంట్ వాస్ కోఆపరేటింగ్. ఇన్ఫాక్ట్ ఆ ఎన్వైరన్మెంట్ ఒక ఊర్లో పెరిగామనుకోండి, మంచిగా పెరిగే అవకాశమే ఎక్కువ, ఛాన్సెస్ ఏది మీరు ఎక్కువ పట్టించుకోకుండా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నమ్మాలంటే కూడా పిల్లల్ని భయం వేస్తుంది. ఒక మీడియా ఇవ్వాలన్నా, ఒక సోషల్ ఇవ్వాలన్నా అడుగడుగునా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అసలు ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంటుందంటే మైండ్ లో. వాళ్ళు కరెక్ట్ వే వెళ్తున్నారో లేదు, అసలు ఇవ్వాలంటే ఫోన్ ఇవ్వాలంటే భయము, సోషల్ మీడియా ఇవ్వాలంటే భయము, అన్నిట్లో పోయాలి అసలు లిటరల్లీ. ఎట్లా ఫార్వర్డ్ చేయాలి మనం ముందుకు? ఈ చెడిపోయే మార్గాలు చాలా తక్కువ ధరకు ఉన్నాయి, బాగుపడేవన్నీ కష్టంగా ఉన్నాయి, కాస్ట్లీ ఉన్నాయి. కానీ సో నిజంగా చాలా ఛాలెంజింగ్ ఉందండి సిచ్యువేషన్, చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ఉంది. అందుకే ఇప్పుడు ఇలాంటి నాలెడ్జ్ యొక్క ఇది ఇట్స్ నో మోర్ చాయిస్ అండి, చాయిస్ లేదు మనకి. నాలెడ్జ్ లైక్ పిల్లల మైండ్ ఈ సాఫ్ట్వేర్, ఈ నాలెడ్జ్ ఇన్స్టాల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వీ హ్యావ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ టు టాక్ టు ద చిల్డ్రన్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి మనం ఒక పక్క వీటికి అట్రాక్ట్ అవుతుంది అలా అంటున్నాం కదా. బట్ అట్ ద సేమ్ టైం ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఏంటంటే ప్రతి మనిషికి కుతూహలం అనేది ఉంది, సరైన మార్గంలోనే వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంది. ఆ మార్గంలో వెళ్ళడానికి దిశానిర్దేశం దొరకక, ఎన్వైరన్మెంట్ కోఆపరేట్ చేయక, గైడెన్స్ దొరకక, దానికి సరిపడే సిస్టమ్ దొరకక రాంగ్ వెళ్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రాంగ్ వెళ్తున్న ఒకడు కూడా రాంగ్ వెళ్ళాలని వెళ్ళట్లేడండి, వెళ్ళి కూడా వాడు కూడా సఫర్ అవుతాడు. ఇప్పుడు చాలాసార్లు పిల్లలు చూస్తుంటారు, చాలాసేపు చూస్తుంటారు, మా ఇంట్లో పిల్లలు కానీ ఇంకా కాల్ పిల్లలు కానీ వాళ్ళు ఇల్లు వచ్చినట్టు చూస్తుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. ఇట్లా నేనంటే ఏం చూస్తున్నారు అంటే కామెడీ ఛానల్. మరి నవ్వట్లేదు ఏంట్రా అంటే నవ్వరు. అరే కామెడీ ఛానల్ గంట సేపు చూస్తుంటే కనీసం నవ్వలేదు ఏంట్రా. సో వాళ్ళు పాపం ఎదురు చూస్తా ఉంటారు, నవ్వుదామని ఆశతో కూర్చున్నారు అండి గంట సేపు, కానీ నవ్వు రావట్లేదు. నేనంటే అరే ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ మీకు లేదు, అరే నలుగురు కూర్చొని ఆడుకుంటే ఇంతకంటే మంచిగా ఉంటుంది కదా అనేది తెలియట్లేదు అన్నట్టు వాళ్ళకి బేసికల్ గా. సో మనకు కూడా ఛాలెంజింగ్ ఉంది, ఇంకా చాలా వర్క్ చేయాలండి. మనకి ఈ క్లారిటీ ఉంది, వాళ్ళకి ఇంకా లైక్ ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలనుకుంటారు, మనకు వాడి అభివృద్ధి ఉంటూ ఒక ఆట కానీ ఒక టైం పాస్ కానీ వాడి అభివృద్ధి ఉంటూ రిలేషన్షిప్ డెవలప్ అవుతూ ఎలాంటి చెడు జరగకుండా ఉండే విధానమైన యాక్టివిటీస్ మనకు ఎన్ని వర్కౌట్ చేస్తున్నాం మనకి. మనం ఉండే ఎన్వైరన్మెంట్, కాలనీ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ వీటికి సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ ఆలోచించి అసలు మనం అలాంటి ఇల్లు, అలాంటి ఏరియా, అలాంటి ప్రొఫెషన్, రైట్, అలాంటి లైఫ్ ప్రయారిటీస్ అలా చేసుకున్నామా లేదా? అలా చేసుకుంటే వద్దన్నా మంచిగా అవుతారండి పిల్లలు. అసలు మీరు అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు వాళ్ళని 4 రోజులు మీరు ఇలాంటి ఊరు కానీ ఇలాంటి నెట్వర్క్ లేని ఏరియా తీసుకోండి, మనకంటే ఎక్కువ మంచిగా ఆడతారు వాళ్ళు. సో పిల్లలు ఏం తప్పలేదు అక్కడ మీరు చూసారంటే. సో చాలాసార్లు మనం ఏ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అసలు ఎన్వైరన్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అంటే మనకు ఏమనుకుంటున్నాం అంటే టీవీ, వైఫై, ఫోన్ ఇవి ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ అది కాదండి. అమ్మా నాన్నల ఇంట్లో ఉన్న మనుషులు ఉంటుంది, అమ్మా నాన్న, గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రవర్తనే వాళ్ళకి ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనకి పక్కన నేచర్ అంటాం కదా, అక్కడ గాలి లెవెల్, ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ మంచిగా ఉందా లేదా అంటారు. అలానే
నేను ఉన్న చోట చుట్టుపక్కల మనుషుల ప్రవర్తన ఏదైతే ఉంది చూడండి, అదే రియల్ ఎన్వైరన్మెంట్. వాళ్ళు కనుక ఈ హైయర్ స్టేట్ లో ఉంటే పిల్లలు రాంగ్ చేయలేరండి. మనం నలుగురం ఇప్పుడు పెద్ద పేరెంట్స్ ఇలా ఉండి అంత మంచిగా ఉన్నప్పుడు మనం ముందరనే ఆడ యాక్చువల్ ఫోన్ ఓపెన్ చేసి అలా చేసి ఎక్కువ చేయలేడు. ప్రొవైడెడ్ వీఆర్ ఇన్ ఏ రైట్ స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ అట్ ద సేమ్ టైం సర్టన్ అవుట్ సైడ్ అరేంజ్మెంట్స్ కూడా కావాలండి. అవుట్ సైడ్ అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడు టెండెన్సీస్ ఉంటాయి, పిల్లలకి టెండెన్సీస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, కీప్ ఎ వాచ్ ఆన్ ఇట్ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ దెమ్. ఏం చూస్తున్నాం, ఏంటి, ఇది చూడొచ్చా, అది చూడొచ్చా. మనమే యూట్యూబే చూస్తున్నారు, మనమే ఇంకా 4 మంచి చూసిద్దాం. అదే ఇంకా ఎన్నో ఆల్టర్నేట్ యాక్టివిటీస్ వాళ్ళకి ఎంతో మనం డిజైన్ చేసి పెట్టొచ్చు. ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారో తెలియదండి నీలిమ గారు, బట్ పిల్లలు అయితే ఒక 5 ఒక 11 ఇయర్స్ ఉన్నారు. సో మెనీ యాక్టివిటీస్ డిజైన్ చేయొచ్చండి. మనం ఎన్నో మ్యాగజైన్స్ సర్ప్రైజ్ చేయొచ్చు, బుక్ రీడింగ్ అలవాటు చేయొచ్చు, యాక్టివిటీ బేస్డ్ థింగ్స్ ఈ మధ్యలో అయితే బోర్డ్ అని స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు తయారు చేసి కూడా అవైలబుల్ చేస్తున్నారు. సో రోజుకి పిల్లలకు చూస్తున్నది మాక్సిమం ఒక 1 hour 1.5 hour అలా తప్ప ఈ ఎంటర్టైన్మెంట్ బేస్ మీద ఉండనే ఉండదు. ఇద్దరు కలిసి ఆడుకోవడం కానీ చేయడం కానీ చాలా బాగా చేయొచ్చండి. వీఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, బట్ ఇట్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్డ్ ప్రొవైడెడ్ మనకు కొంచెం క్లారిటీ ఉండాలి, కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాలి, దీనికి హై ప్రయారిటీ ఇవ్వాలండి. సో ఇవ్వగలిగేటట్టు మన లైఫ్ ని కూడా ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. దెన్ ఇట్ ఈస్ సటన్లీ పాసిబుల్ అండి. పిల్లలతో నీకు చెప్పాలంటే ఇంకా ఈజీ అండి. ఇన్ఫాక్ట్ అవి చేస్తూ ఉంటే మన డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్ లో వాడిదేమో కానీ వాడు ఎట్లయినా అవుతుంది. వీ ఆల్సో బికమ్ మచ్ బెటర్ అండ్ ఫ్యామిలీ బికమ్స్ ఏ ప్లేస్ ఆఫ్ జాయ్. ట్రై చేస్తాండి. సారీ, Thank you. క్వశ్చన్ అండి. Yeah, please. మీరు చెప్పింది ఏంటంటే అప్కమింగ్ థింగ్ లైక్ ద ఎన్వైరన్మెంట్ విచ్ వీ షుడ్ క్రియేట్ అండ్ టేక్ ద కిడ్స్ అదంతా క్రియేట్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ కిడ్స్ టీనేజ్ లో ఉండి వాళ్ళు అట్లా లైక్ దే ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ గ్రే ఏరియా టైప్ లో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్? లెట్ దెమ్ ఇన్వైట్ టు దిస్ వర్క్షాప్ అండి. వర్క్షాప్ వాళ్ళు ఓపెన్ గా ఉండి అటెండ్ అవ్వగలిగితే లైక్ అన్ అడల్ట్ వీ కెన్ హ్యావ్ దిస్ డిస్కషన్ అండి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి కండిషనింగ్ మనకంటే ఇంకొంచెం తక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం వాళ్ళని అంటున్నాం కానీ వాళ్ళకంటే గట్టి కండిషనింగ్ ఉంటాయండి మనకి. కులాల మీద, మతాల మీద, డబ్బుల మీద, పెళ్లిళ్ళ మీద ఇంకా చాలా ఉంటాయి మనకు కూడా కండిషనింగ్. వాడు పాడైపోతుంది అనుకుంటే కానీ మనం కూడా చాలా పాడవుతున్నాం. హౌ మచ్ వీఆర్ డిసిప్లైన్డ్ విత్ అవర్ హెల్త్, హౌ మచ్ అవర్ డిసిప్లైన్డ్ విత్ అవర్ ఫుడ్ మనకు ఉన్నాయి. సో we can invite them to this workshop if they are willing. If they do not show interest, and the only reason that is very difficult way is we have to be an inspiration అండి. మన బిహేవియర్ లో బాగా ఇప్పుడు విన్నారు ఇలా చేసాము, మన దాంట్లో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి చూడండి. ఆ చేంజెస్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. అదే మా అమ్మ ఏంటి ఇలా అయింది, మా నాన్న ఏంటి ఇలా అయ్యారు అనే ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇన్స్పిరేషన్ వచ్చి దెన్ వీ కెన్ guide them. I mean, at this workshop, and there are so many ways, and maybe some books we can give, some videos we can give. We can plan some activities together. If with Ardham, let us say daily we go for half an hour walk together, really మాట్లాడాం అనుకోండి, చేసాం అనుకోండి, like that. I mean, lot of things can happen. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని నెగిటివ్ కాదండి. అసలు ఏ మనిషికి కూడా నెగిటివ్ కాదు. రైట్, వాళ్ళని యాక్సెప్ట్ చేసేటోడు లేక అందరు ఎదురు చూస్తున్నారండి. ప్రతి ఒక్కరు వాళ్ళ లోపాలు చూస్తున్నారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ పట్ల ట్రస్ట్ ఫీలింగ్ ఉంచి when we talk to them heart to heart, they will respond. Okay Nandi, thank you so much. Thank you. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగచ్చండి ఈ 3 days లో జరిగింది కానీ ఇంకా ఏమైనా కానీ ఎనీథింగ్? హరి గారు, హలో. హలో అండి, విజయలక్ష్మి. మార్నింగ్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరిగింది, అంటే క్వశ్చన్స్ కొన్ని అడిగారు. అవేంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలనుకుంటారా, అలాగే ఎదుటి వాళ్ళని మీరు ఎప్పుడు సంతోషంగా ఉంచాలనుకుంటారా, ఇది. అది సెకండ్ క్వశ్చన్ కి మై ఇమీడియట్ రెస్పాన్స్ వాజ్ నో. అది ఎందుకు అలా వచ్చిందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్సెస్. అంటే
బేసిక్ గా ఎప్పుడు ఎదుటి వాళ్ళనే కాదు ఎవరినైనా కూడా బాధ పెట్టకూడదు అనేది నా నేచర్. కానీ వాళ్ళతో కొన్ని ఏళ్ల పాటు నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఎలా మారిపోయాయంటే, లెట్ దెమ్ బి వాట్ దే ఆర్ అండ్ లెట్ మీ బీ మై సెల్ఫ్ అన్నట్టుగా అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు, ఎదుటి వాళ్ళని ఉంచాలనుకుంటారు అనేది బేసిక్ కాన్సెప్ట్ అయితే, వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ మనకు అలా అనిపించాలి. అవి అలా అనిపించినప్పుడు హౌ కెన్ వి ట్రస్ట్ దెమ్ దట్ దే ఆర్ లుకింగ్ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ మీ హ్యాపీ? ఎలా అనుకోగలం మనం? అదే అండి. సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి, సో అవతల వాళ్ళు చేసే పనులు బిహేవియర్ అంటున్నాం చూడండి, అది ఒక లెవెల్ 3లో చూస్తున్నామండి. దానిపైన వాళ్ళ సంస్కారం కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ దృక్పథం కానీ ఉందండి లెవెల్ 2లో. ఆ పైన లెవెల్ 1 అనేది నాలెడ్జ్ సిస్టమ్ ఉందండి. నాకైతే నాలెడ్జ్ దాంట్లో ఖాళీ ఉంటే, ఆ దృక్పథం అనేది రాంగ్ ఉంటే, వాళ్ళ బిహేవియర్ వర్క్ రాంగ్ ఉంటుంది. సో బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఆ క్వశ్చన్ కూడా ప్రస్తుతం మీ డెసిషన్ ఏంటి అని అడగకుండా, ఆ క్వశ్చన్ కూడా దేని మీ మనస్సాక్షికి ఏమనిపిస్తుంది అని అడుగుతున్నారు. మన లోపల ఏమనిపిస్తుంది, అవతల వాళ్ళని హ్యాపీగా ఉంచుదామని మనకు సంతోషంగా ఉంచాలని అనిపిస్తుంది అండి. కానీ ఇంకా కొంతమందిని పక్కకు పెట్టేస్తుంటాం మనం. అంటే ఈవెన్ బయటి వాళ్ళనే కాదు, ఈ కాన్ఫ్లిక్ట్ ఇంట్లో వాళ్ళతోనే వస్తుంది. ఆబ్వియస్లీ అండి, చాలా మంది ఫస్ట్ థింగ్ ఇంట్లోనే ఉంటుందండి. ఇంట్లోనే ఉంటుంది. మన అందరి సిచ్యువేషన్ అలానే ఉంటుందండి. బిట్వీన్ వైఫ్ హస్బెండ్ కానీ, బిట్వీన్ ఒక చిల్డ్రన్ కానీ, ఎన్నిసార్లు ట్రై చేసిన మాట వినరు, ఎంతో ట్రై చేసి విసుగెత్తి ఇంకా ఒక కాంప్రమైజ్ కి వచ్చి నడుస్తుంది. చాలా ఫ్యామిలీస్ మనం అది ఉంటూనే ఉంటది. రైట్. సో అదైనా సరే ఏంటండి, ఈ లెవెల్లో చూడగలుగుతాయండి. లైక్ ఇప్పుడు ఒక డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, మనం మిస్టేక్స్ చేస్తున్నారు. దెర్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. అంటే వాళ్ళకన్నా చాలా తక్కువ చేస్తూ ఉంటాం మనం. అందుకని వాళ్ళ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది, మన సిచ్యువేషన్ గుడ్ అని కంక్లూజన్ చేసుకొని వీళ్ళని మారవలేమో అలా అనుకుంటామండి. అయితే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ థింగ్, రైట్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, రైట్, సంథింగ్ రాంగ్ బిహేవియర్ వైజ్ కానీ, సమ్ పని చేసే పని విధానం కానీ, దట్ మీన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ క్లారిటీ. రైట్. ఈ క్లారిటీ లేకపోవడం, అవగాహన లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల జరుగుతుంది అనేది మనకు అర్థం అవుతాయండి. మనం ఆ పైన చూస్తామండి. సో వీళ్ళకి మైండ్ సెట్ చేంజ్ ఎలా రావాలి అనే దాని మీద ఫోకస్ పెడతాం, రాదర్ దాన్ ఈ రోజు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని. అయితే అట్లా ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏమైందంటే, వాళ్ళ రాంగ్ బిహేవియర్ తో నేను ఎఫెక్ట్ అవుతున్నా అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ లేదండి. ఇప్పుడు వైరస్ తో మనం ఎఫెక్ట్ అవుతాం కదండి. ఇప్పుడు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే కరోనా వైరస్ కాదు, ఇంకే వైరస్ వచ్చినా ఏం చేయదు. అయితే ఫస్ట్ ఏమైందంటే, మన కెపాసిటీ అనేది ఒకటి ఉంది కదండి. మన కెపాసిటీ ఎంతవరకు తట్టుకుంటుంది, ఎంత నాలెడ్జ్ ఉంది నాకు అనేది ఒక లెవెల్ ఉంటుంది కదండి. ఆ లెవెల్ వరకు ఏదో కొన్ని రోజులు తట్టుకుంటాం, కొంతమందిని అందులో అందరినీ కూడా కొన్ని రోజుల వరకు తట్టుకోగలుగుతాం. లెవెల్ క్రాస్ అయిపోతుందండి. అప్పుడు ఏంటంటే మనం వాళ్ళతో ఇంకా ప్రాక్టికల్ గా ఒకటి పెట్టుకుంటాం, ఏదో హాయ్ బాయ్ టైప్, లేకపోతే మాట్లాడకుండా పెట్టుకొని. కానీ లోపల ఏదో అసంతృప్తి ఉంటది కదండి. మళ్ళీ చాయిస్ లేదు అక్కడ. ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీలో అండి, ఫ్యామిలీలో చుట్టాలలో ఇంకా చాయిస్ లేదండి. ఉందనుకుంటున్నా కానీ లేదు చాయిస్. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ కంటేజియస్. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనం కూడా అలాగే రిప్లై ఇచ్చేలాగా మారిపోతున్నాం. కానీ అట్లా ఇచ్చిన వల్ల మనకు లోపల బాధ బాధపడతాం. అదే అండి విజయలక్ష్మి గారు, ఇక్కడ చాయిస్ లేదండి, వదిలించుకోలేము మనం. దానికి చేయాల్సింది ఏంటంటే, చెప్తున్నాను, దానికి చేయాల్సింది ఏంటంటే మన లెవెల్ పెరగాలండి. మన లెవెల్ పెరగాలి. సో ఇదే అండి చెప్తున్నానండి, ఈ షిఫ్ట్ జరగాలండి మైండ్ లో. అసలు వాళ్ళ బిహేవియర్ వర్క్ రేపు ఎలా ఉంటుందో నాకు ఈ రోజే తెలుసు అండి. ఆల్రెడీ ఈ రోజే తెలుసు నాకు. సో టుమారో వెన్ అవతల పర్సన్ ఈ విధంగా చేస్తే నాకు సర్ప్రైజ్ ఉండదు కాదు కదా. అసలు నేను ఆల్రెడీ నాకు క్లియర్ ఉంటుంది ఏం చేస్తున్నారని. ఎందుకు క్లియర్ ఉంటుందంటే నాకు ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఈ నాలెడ్జ్ వల్ల నా ఇమ్యూనిటీ లెవెల్, అంటే నా సంస్కార లెవెల్, నా నాలెడ్జ్ లెవెల్ ఫస్ట్ పెరుగుద్దండి. దీనివల్ల ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్న వల్ల పెరగడం ద్వారా అవతల పర్సన్ బిహేవియర్ వర్క్ కి మూల కారణం ఏంటో అర్థమవుతుంది. అర్థమై ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎఫెక్ట్ అవ్వనండి ఫస్ట్ దానికి.
అయితే ఇది నేను చెప్పినంత ఈజీ కాదు, లాజికల్ గా చెప్పినంత ఈజీ కాదు. బట్ ఓన్లీ వెన్ వి రీచ్ ఎ స్టేజ్ వేర్ వీ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. దానివల్ల మన ఎఫెక్ట్ కానప్పుడే మనం అదుపులకి ఏమైనా చేయగలమండి. ఇప్పుడు కరోనా వైరస్ యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ ఆ స్టేజ్ ఎఫెక్ట్ కాకపోవడం కాదండి, ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. అది సర్దుకోవడం కాదు, కాంప్రమైజ్ అవ్వడం కాదు, యు ఓంట్ రెస్పాండ్ అట్ ఆల్. అదే అండి ఫైన్, అలా నిర్లిప్తతో వచ్చింది, రెస్పాండ్ అవ్వట్లేదు. చెక్ పాయింట్ ఏంటండి, మీరు హ్యాపీగా ఉన్నారా? చెక్ పాయింట్ ఏంటండి, లోపల ఏదో తెలుస్తుంది కదా మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా నిర్లిప్తతో సమాధానం రాదది. సమాధానం ఫైనల్లో మనకి మనం హ్యాపీగా ఉండాలి అంటే, అవతల మారినా మారకున్నా బిహేవియర్ ఏ విధంగా హ్యాపీగా ఉండాలి అంటే ఒకటే ఒక మనం ఒక స్టేట్ కి రీచ్ అవ్వాలండి. దానికి మన మీద మనం వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ మన మీద మనం వర్క్ చేసుకోవడం అంటే మై నాలెడ్జ్ లెవెల్ హ్యాస్ టు ఇంక్రీజ్. మనిషి ఏంటి అనేది అర్థమవుతుందా మనకి? ఫస్ట్ మనిషి బాడీ ఉంది, సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్ క్వాలిటీ ఆఫ్ సెల్ఫ్, ఇప్పుడు బాడీ ఫిట్నెస్ లెవెల్ ఎలాగో సెల్ఫ్ ఫిట్నెస్ అనేది చూస్తే, సెల్ఫ్ ఫిట్ గా లేనివాడి బిహేవియర్ వర్క్ దరిద్రంగా ఉంటుంది. రైట్? బాడీ ఫిట్నెస్ లెవెల్కి ఎలా అయితే జబ్బులు వస్తాయి, బాడీ లెవెల్ సెల్ఫ్ లెవెల్ ప్రాబ్లం అని అంటారు. వాళ్ళ బిహేవియర్ వర్క్ రాంగ్ ఉంది అంటే సెల్ఫ్ లెవెల్ కరెక్ట్ గా లేదు. ఆ సెల్ఫ్ లెవెల్ మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనం వాళ్ళ బిహేవియర్ వర్క్ తో మనం ఎఫెక్ట్ అవ్వం. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్న రీజన్ కూడా నాకు తెలుస్తుంది, దానికి ఏం చేయాలో కూడా నాకు తెలుస్తుంది, అది చేయడానికి ఇది కరెక్ట్ టైమా కాదా అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. సో అకార్డింగ్లీ ఐ మేక్ ఎ ప్లాన్. మీన్ వైల్ ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ బై అదర్ పర్సన్. ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్. ఇక్కడ వేరే మెయిన్ థింగ్ అర్థం చేసుకుని ఏంటంటే, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళకు ఇన్పుట్ ఇస్తున్నారు, వాళ్ళకు మాట అంటున్నారు, దానికి నేను తొనకకుండా ఉండాలా ఏమన్నా రియాక్షన్ అవ్వాలా అని నా చేతిలో ఉంది. ప్రస్తుతం ఏంటంటే అది మన చేతులు లేదు, ఇంత స్ట్రాంగ్ గా లేదు ప్రస్తుతం. సో అందువల్ల ఏమైతే మనం డిస్టర్బ్ అయిపోతే ఇక మనం ఏం చేయలేమండి. డిస్టర్బ్ అయిపోతే డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలగడం ఫస్ట్ చూస్తే, అప్పుడు నేను దీన్ని నేను ఏమంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్ని రియాక్షన్ రెస్పాన్స్ అంటారండి. రియాక్షన్ రెస్పాన్స్ అంటే వాడు తిడితే నేను తిడతా, వాడు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. బట్ రెస్పాన్స్ అంటే ఏంటంటే వాడు అలా ఉన్నా ఇలా ఉన్నా, మంచిగా ఉన్నా చెట్టుగా నేను మాత్రం ఒకే విధంగా ఉంటా అనేది రెస్పాన్స్ అన్నది. సో ఆ విధమైన క్వాలిటీ నాలో ఉందా? అవునండి. మరి విజయలక్ష్మి చూడండి, అందుకనే మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూడండి ఏ పని చెప్పకుండా ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి మినిమం 15-17 ఏళ్ళు స్కూల్ పంపిస్తున్నాం అండి. అందులో ఏబిసిడీల దగ్గర నుంచి వాడు ఎంత నేర్చుకుంటుంది చూడండి. ఇన్ఫాక్ట్ ప్రతి మనిషి అవసరమని గుర్తించి ఇప్పుడు ఎన్నేళ్ళ స్కూలింగ్ సిస్టమ్ అనేది ఎన్నేళ్ళు నడుస్తుంది చెప్పండి. మినిమం 200-300 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 100 ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి మనిషికి ఇది అవసరమని గుర్తించారండి. చదువు ద్వారా ఇది రావాలి ప్రతి మనిషికని గుర్తించారు. అన్ఫార్చునేట్ ఏంటంటే రావట్లేదు. అక్షర జ్ఞానం వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, దాంతో డబ్బు సంపాదగలుగుతాం, కానీ బుద్ధి రావట్లేదు అన్ఫార్చునేట్ గా. ఇది చదువు ప్లస్ ఇంట్లో పెంపకం ద్వారా కూడా అండి. మనం ఇంట్లో పెంపకం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమన్నా మన ఓన్ పిల్లలకి గ్యారెంటీ ఇవ్వగలమా? మరి రేపటి రోజు ఇట్లా చేయాలి లేదు. If the circumstances and the environment is like this, they will also become the same thing. కానీ నేనేం చేయాలి? నా కొడుకుని, నా బిడ్డని రేపటి రోజు ఎన్విరాన్మెంట్ ఎట్లున్నా వీళ్ళ బిహేవియర్ ఇట్లుంటుంది అనే గ్యారెంటీ కార్డు ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. పెంపకం ఓన్లీ ఒక్కరి చేతిలో లేదు కదా పెంపకం. అవును, ఇది అలా ఇవ్వగలిగిన రోజే ఈ ఇష్యూకి సొల్యూషన్ ఉంటుందండి. బట్ నా వరకు నేనైతే నా చేతిలో పూర్తిగా నాది ఉంటుంది. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అవ్వగలనా లేదా అనేది నా చేతిలో ఉందండి. రైట్? హౌ మచ్ ఐ కెన్ డూ ఫర్ అదర్ పర్సన్, దెర్ ఇస్ అ లిమిట్. బట్ మై సిచ్యువేషన్ ఇస్ ఇన్ మై కంట్రోల్. ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ అండి. లైక్ విద్ ఇన్ ఫ్యామిలీ, వైఫ్ కానీ పిల్లలతో కానీ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మా అక్క వాళ్ళతో కానీ, అన్నయ్య వాళ్ళతో కానీ, ఇంకా చెల్లెలు ఎవరైనా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ, దెర్ విల్ బి ఆల్వేస్ ఇష్యూస్ లేదంటూ ఉంటుందండి. చిన్న ఉన్నా పెద్ద అయినా I didn't get affected by it. There was a stage where I was getting affected, but I understood this knowledge. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అండ్ దెన్ ఇలాంటి ఆపోజిషన్ ఫీలింగ్స్ వస్తున్నప్పుడు ఎలా మనం యాక్చువల్లీ పాజిటివ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా ఉండొచ్చు అని అర్థమైనప్పుడు అండి. అండ్ ఇట్ ఈస్ సో జాయ్ఫుల్ ప్రాసెస్. అండ్ ఆ జాయ్ఫుల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఏదైనా రాంగ్ బిహేవియర్ వస్తే మనం ఇంకా సొల్యూషన్స్ చెప్పగలుగుతున్నాం, దాని నుంచి ఎఫెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇన్ఫాక్ట్ వాళ్ళే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గరికి వస్తున్నారు అన్నట్టు. మొత్తం రివర్స్ అయిపోద్దండి సిస్టమ్.
ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ టేక్స్ ఎఫర్ట్. షార్ట్ కట్ మాత్రం ఏం లేదండి. డెఫినెట్‌గా ఎఫర్ట్ పడతది. బట్ ఆ ఎఫర్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎఫర్ట్ పెట్టట్లేమండి. మనం ఏమన్నా ఖాళీగా కూర్చున్నామా చెప్పండి? ఎంతో కష్టపడుతుంటాం ఎన్నో విషయాలకి. సో, మన హ్యాపీగా ఎఫర్ట్ పెట్టడానికి మనకేంటి ప్రాబ్లమ్? ఈ రోజు ఎఫర్ట్ పెడితే ఈ రోజే హ్యాపీగా ఉంటాయి. ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ ఉంటా ఉంటది. యాహ్! అదండి. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. సార్ యాహ్! నేర్చుకోండి. యాక్చువల్లీ మేడం మాట్లాడిన దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి. మీరు ఆల్రెడీ అన్నారు కదా! వేరే వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు కదా! లెట్ us గివ్ ఆపర్చునిటీ టు అదర్స్ అండి. ఓకే. తేజ గారు. థాంక్ యూ. సరే. యాహ్! వేరే వాళ్ళు ఇంకా క్వెషన్స్ అండి. యాక్చువల్‌గా కాల్‌లో మా అక్క కూడా ఉంది. అక్క నువ్వేమైనా మాట్లాడతావా? మా అక్క కూడా ఉంది సరోజిక్క. అక్క. హరి హరి మాట్లాడదాం. ఇప్పుడు జనరల్‌గా కాల్ చేసి నువ్వేమైనా మాట్లాడతా చెప్తా అంటే చెప్తా. మాట్లాడదాం. మాట్లాడు. చెప్పు ఇప్పుడు. ఏం లేదండి, నాకు కూడా మీలాగనే ఇలా అందరికీ రిలేషన్షిప్ లో సేమ్ ప్రాబ్లమ్స్, పిల్లల గురించి కానీ హస్బెండ్ గురించి కానీ మన చుట్టూ తమ్ముళ్ళు వాళ్ళు కానీ ఎగ్జాక్ట్ 2 years పట్టిందండి నా మీద నేను వర్క్ చేసుకుంటే. ఎగ్జాక్ట్ 2 years నుంచి డే 1 నుంచి నేను కూడా మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అన్నట్టుగానే ఉండేదాన్ని. తర్వాత అర్థమైంది ఏంటంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మనది కెపాసిటీ పెంచుకోవాలి, ఏది ఎట్లా జరిగినా మనం ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అనేది ఆలోచన ఒకటి రావడానికి కొంచెం టైం పడుతుంది. చాలాసేపు మనం ఏంటంటే రెగ్యులర్ గా ఎంతసేపటికి అందరూ మారాలి అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మారడం స్టార్ట్ అవుతుందో చాలా హ్యాపీగా ఉంటదండి. ఎవరి కనీసం మా ఇంట్లో హరి ఇప్పుడు మా బాబు వాళ్ళని గిన ఎన్ని రోజులైందిరా మీ అమ్మతో గొడవ పడి అంటే ఏమో గుర్తులేదు మావయ్య అంటున్నారు. పిల్లలు అసలు ఇప్పుడు ఎలా చెప్తున్నారు? లేకపోతే మామూలుగా ఇంట్లో వస్తే నాకు చాలా నీట్ గా ఎక్కడక్కడ సర్దుకోవడం అట్లా అలవాటు ఉండేది. అయితే ఏది కొంచెం బాగాలేకపోయినా అరిచేదాన్ని. ఆ తర్వాత అర్థమైంది ఆ సోఫా పోతే ఇంకా 4 కొనుక్కోవచ్చు, ఆ కవర్ పోతే ఇంకా కొనుక్కోవచ్చు కానీ రిలేషన్ పోతే బిల్డ్ అవ్వడానికి చాలా ఇదైతది. ఒక్కొక్కసారి హాలిడేస్ 2 రోజులున్నా ఏమొస్తుందిలే అనే దగ్గరకు వచ్చేసింది మా బాబు అయితే. ఇంటి దగ్గర పోతే ఊరికే అమ్మ అదంటది ఇదంటది, రూమ్ లోనే హాయిగా మనకి ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు కదా అన్న స్టేజ్కి వచ్చేసిండు. అప్పుడు నాకు భయం వేసింది. మెల్లగా వర్క్ స్టార్ట్ చేసుకున్నా. మా బాబు ఎప్పుడు ఏ రోజైనా అప్ టు డేట్, ఉదయం సాయంత్రం నైట్ ఫోన్ చేయడం అన్ని చక్కగా చాలా ఇదిగా బిల్డప్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది. మా వారి విషయంలో కానీ ఏ విషయంలో కానీ నాకు ఆపోజిట్ భావన అనేది కలగట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే మొత్తంలో చూసుకున్నా కూడా ఎప్పుడన్నా మనం ఏమన్నా ఇరిటేషన్ గా ఫీల్ అయినామా, ఏమన్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చూసుకుంటే కనీసం ఒక 4 కూడా రావట్లేదండి డేలా. ఇది వరకు రిపీటెడ్ గా వచ్చేసి ఏం చేస్తున్నా కూడా తృప్తి అనిపించకపోయేది. యోగాకి వెళ్ళినాం, మెడిటేషన్కి వెళ్ళినాం, అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం, ఏ చేసినా నాకు అంత చక్కగా అనిపించకపోయేదండి. మన మీద మనం వర్క్ చేస్తున్నప్పుడే చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయండి. అండ్ ఈ ప్రాసెస్ లో బయట పరిస్థితులు ఏమి పెద్ద ఎక్కడ ఎట్లుండాలో అట్లే ఉన్నాయి. అవి అట్లా ఏం పెద్ద అట్లనే ఉన్నాయి, అవేం మారలేదు. అట్లే ఉన్నారు, తెలిసిన ఎవరు అట్లే ఉన్నారు వాళ్ళందరూ. అట్లనే థ్యాంక్ యూ. హరిద్వారనే దేవికి వెళ్ళాను నేను. ఓకే అక్క. ఓకే ఓకే మ్యూట్ చేసుకో. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. సార్ మార్నింగ్ అన్లిమిటెడ్ గురించి చెప్పారు కదా. అన్లిమిటెడ్ యా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు చెప్పారు కదా రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ లేదు అని చెప్పి. ఫుడ్ లిమిటెడ్ అయి ఉండొచ్చు సార్. ఒక బఫే కాకుండా అయితే మీరు ఏది తీసుకున్నా వాడు చార్జ్ చేస్తాడు. బట్ ఆ బఫే 350 450 పెట్టుంటాడు. అది మనకు అన్లిమిటెడ్ కిందే వస్తుంది కదా సార్. సూప్ దగ్గర నుంచి డెజర్ట్ దాకా ఏది తీసుకున్నా అది ఎంత కాస్ట్లీదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వాడు పెట్టిన అమౌంట్ లోనే వస్తుంది కదా. అంటే మనకు అన్లిమిటెడ్ కిందే వస్తుంది కదా సార్ అది. మార్నింగ్ అన్ని ఎగ్జాంపుల్స్ లో ఒక డేంజర్ ఉందండి రేష్మి గారు. సో ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే జనాలు ఆ ఎగ్జాంపుల్ అడుగుతారు అన్నట్టు. సో మెయిన్ కోర్ కంటెంట్ లో ఏమన్నా ఉంటే చెప్పండి.
ఎగ్జాంపుల్ తో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో ఒకసారి కేరళలో వర్క్ షాప్ చేసామన్నట్టు. కేరళలో వర్క్ షాప్ చేసి ఇలానే ఫుడ్ వీటితో ఎగ్జాంపుల్ చెప్పాలని పారాడైజ్ బిర్యానీ అని ఎగ్జాంపుల్ చెప్పామన్నట్టు. అంతా అయిపోయింది, బాగానే ఉంది. 6 నెలల తర్వాత హైదరాబాద్ లో వర్క్ షాప్ జరిగింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు నన్ను డైరెక్ట్ కలిసారు. కలిసి అప్పుడు అడుగుతున్నాడు, సార్ ఈ పారాడైజ్ బిర్యానీ అడ్రస్ చెప్తారా సార్ అని అడుగుతున్నాడు. సో మనం ఏదో టేస్ట్ గురించి దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తే వాడు పారాడైజ్ బిర్యానీ అడ్రస్ అడుగుతున్నట్టు. అలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో లైక్ యాక్చువల్ టాపిక్ మీద ఏదైనా ప్రపోజల్ మీద క్వశ్చన్ ఉంటే అడగండి రష్మి గారు. క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, మల్లిబాబు గారు వినిపిస్తుందండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈవెన్ దో వీ హ్యావ్ అ level 1 knowledge like what you have told, we apply at some instances, but after some days or at some situations we'll obviously forget it. So how to overcome this, sir? Is there any like constant practice of doing something? మణిబాబు చాలా చాలా కామన్ గా ప్రతి ఒక్కరం ఫేస్ చేసే ప్రాబ్లం అండి. ఇప్పుడు వింటాము బాగానే ఉంటది, ఆర్ ఈ వినకున్నా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ రోజులో కూడా ఒక పూట బాగుంటుంది, ఇంకో పూట ఇలా తేడా వస్తుంటుంది. సో బట్ 24/7 కాన్స్టెంట్ గా ఇది మనలో తిరుగుతూ ఉండడం, ఇంటర్నల్ తిరుగుతూ ఉంటాం. కానీ ఈ విధంగా ఉండగలగడం అనే స్టేజ్కి రావడానికి క్వైట్ ఫ్యూ ఇయర్స్ పడుతుందండి. ఈ లోపు మనకి ఏంటి అంటే సిఎస్డిసి పరంగా అయితే, మేము సిఎస్డిఎస్సి పరంగా మా ఆర్గనైజేషన్ పరంగా అయితే, మీరు ఒకసారి మీ నెంబర్ మా దగ్గరకు వచ్చింది అంటే ఇంకా మిమ్మల్ని లైఫ్ లాంగ్ అడాప్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రీ మెంటరింగ్ మా దగ్గర నుంచి అయితే. ఈ వర్క్ షాప్ అయిపోయినాక కూడా ప్రతి ఆదివారం అండి, ఎవ్రీ సండే అందరికి కన్వీనియంట్ ఉండేటట్టు మార్నింగే ఎవ్రీ మార్నింగ్ 7 to 8:30 ప్రతి సండే సెషన్ పెడతామండి. సో అక్కడ మళ్ళీ మీరు వద్దన్నా మీ వాట్సాప్ వస్తూనే ఉంటాయి మెసేజ్, మమ్మల్ని బ్లాక్ చేసే తప్ప వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటాయి. అగైన్ యూ కెన్ కమెంట్ టచ్ విత్ అస్. ఈ ప్రపోజల్స్ ఎలా ఉంటాయంటే చాలా లేయర్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన 10 విషయాలలో ఒకరికి 2 హిట్ అయితే ఇంకొక హిట్ అవుతుందండి. చాలా లేయర్స్, చాలా డెప్త్ ఉంటుంది. సో క్వైట్ అ ఫ్యూ టైమ్స్ దీన్ని వినాల్సిన అవసరం ఉందండి. చాలా సార్లు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంట్ చేస్తుంటే మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయండి. సో యాజ్ ఫార్ యాజ్ ఇన్పుట్ ఈస్ కన్సర్న్, మా సైడ్ నుంచి ఇన్పుట్ ఈస్ కన్సర్న్, ఈ వర్క్ షాప్స్ ఆల్మోస్ట్ మేము మంత్లీ 1 లాగా పెడుతుంటాము. ప్రతి ఆదివారం కూడా ఈ సెషన్స్ ఉంటాయి. అదొకటి. ఇంకోటి మనం కూడా ఏంటంటే కొన్ని ప్రాక్టీసెస్ పెట్టుకోవాలండి. కొన్ని ప్రాక్టీస్, ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్టీస్ వాట్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ప్రాక్టీస్ అవేర్నెస్. నా లోపల ఏం జరుగుతుంది, నా ఈ ఆత్మశోధన అనేది ఉంది, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది, నాలో నేను చూసుకోవడం అనేది అలవాటు ఉంది. మనం ఇక్కడ చూస్తామండి, ఫోన్లో చూస్తాం, వాట్సాప్లో అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, న్యూస్లో ఏం జరిగింది, జగన్ ఏమన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు, ప్రపంచంలో ఏం జరిగింది, ఎవడెవడి దగ్గర ఏమేం జరిగిందో మొత్తం మనకు కావాలండి. సీరియల్ ఏం జరిగింది, నాలో ఏం జరుగుతుంది అనేది చూసుకోమంటున్నాడు. ఈ నాలో ఏం జరుగుతుంది అన్నది అలవాటు లేని పని అండి. చాలా మందికి 99%కి అలవాటు లేని పని అండి. మనలోకి మనం చూడం. ఇన్ఫాక్ట్ మనలోకి మనం చూస్తే భయం వేసి బయటికి పోతాం ఎంటర్టైన్మెంట్ పేరు మీద. యూట్యూబ్లో ఓపెన్ చేసినా, ఇంకోటి ఓపెన్ చేసినా, ఈ క్లబ్లలో తిరిగినా, కిటీ పార్టీలలో తిరిగినా, ఎక్కడ తిరిగినా ఏంటంటే బయటికి ఫోకస్ ఉంటుంది మనిషికి. రైట్? ఎంతో శ్రమ పెట్టి ఎఫర్ట్ పెట్టి తప్ప ఇన్సైడ్ ఫోకస్ రాదు. సో ఇన్సైడ్ ఫోకస్ కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయాలండి. సో లైక్ నా వరకు నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మార్నింగ్ ఐ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ డీప్లీ రిఫ్లెక్ట్. ఇప్పుడు జనాలు కొంతమంది పూజ చేస్తారు, కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. అలా సర్టెన్ ప్రాక్టీసెస్ మీరు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అండి. చేసుకుంటూ ఉంటుంటే అందులో సరే 365 days లో సగం 200 రోజులు చేసిన, 150 రోజులు, 100 రోజులు చేసిన నయమే టు స్టార్ట్ విత్. బికాస్ 365 చేయాలంటే కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది. సో అలా మీకు నచ్చిన ప్రాక్టీసెస్ మీరు చేసుకోవచ్చు అండి. అండ్ మళ్ళీ ఆ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నాం అంటే వీఆర్ దేర్. మీరు వద్దన్నా మేము మధ్యలో పంపిస్తుండే ఇన్ఫర్మేషన్. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. దిస్ యాజ్ అ సెడ్ లైఫ్ లాంగ్ మెంటరింగ్, రైట్? ఎవ్రీ సండే వీ డూ దిస్ రిఫ్రెష్ ఆల్సో. ఒకసారి మాత్రం అటెండ్ అయ్యారు అంటే వీ కీప్ డూయింగ్ ఇట్ అండ్ వీ డూ ఇట్ ఫర్ ఫ్రీ, నో చార్జ్, నథింగ్. వీఆర్ హియర్ టు డూ దిస్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చండి. ఇంకొక 10 minutes ఉంది టైం. ఆల్రెడీ చాలా ఫాస్ట్గా అయిపోయిన టైం. ఇప్పటి వరకు అడగని వాళ్ళు కొంచెం ఏం క్వశ్చన్ లేకున్నా సరే మీరు ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు, ఏ విధంగా తెలిసి అలా మాట్లాడినా బాగానే ఉంటుందండి. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడితే బాగుంటుందండి. అంటే అసలు వర్క్ షాప్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుంది కొంచెం. పావని
హలో అండి. కృష్ణ గారు కొంచెం మ్యూట్ చేయండి, పవన్ గారు మాట్లాడుతున్నారు. కృష్ణ గారు మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఓకే అండి, మాట్లాడండి పవన్ గారు. పవన్ గారు కంటిన్యూ. ఇందాక మీ సిస్టర్ చెప్పారు కదా, సో ఐ కెన్ రిలేట్ విత్ హర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే కిడ్స్ పైన యా. అయితే ఏంటంటే ఫస్ట్ లో నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని, బట్ డే టు డే లైఫ్ లో ఐ వాజ్ లాస్ట్ అన్నమాట. సో లాస్ట్ అయిపోయి ఒకసారి కిడ్స్ వచ్చాక వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వడం, అరవడం, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇవెందుకు నీట్గా పెట్టుకోవట్లేదు, ఈ జాకెట్ ఇక్కడ ఎందుకు పడేసావు, హ్యాంగర్కి ఎందుకు వేయలేదు, ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫ్రమ్ ద డే ఫస్ట్, అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక ఐ స్టార్టెడ్ ఓకే, నేను ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని కాదు కదా. సో మళ్ళీ నేను బ్యాక్ టు మై లైఫ్ అన్నమాట. సో అలా స్టార్ట్ చేశాను. నేను ఇమీడియట్లీ కిడ్స్ లో కూడా చాలా చేంజ్ వచ్చేసింది. అంటే లైక్ టాయ్స్ అక్కడ పడేశారు, ఓకే చెప్పాను వినలేదు, ఓకే వాళ్ళు వినలేదు కదా, లెట్ మీ స్టార్ట్ క్లీనింగ్ అని స్టార్ట్ చేశాను. దెన్ ఇమ్మీడియట్లీ వెంటనే వాళ్ళు నా వెనకాల వచ్చేసి వాళ్ళు నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఓకే, సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా మనలో చేంజ్ రావాలి, దెన్ మనం అప్పుడు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయాలి అని. బ్యూటిఫుల్ అండి, అసలు ఎంత సూపర్ ఉంటుంది చూడండి. పిల్లలతో అయితే అండి అబ్బా బాబా, అసలు ఈ పెద్దవాళ్ళు అంటే ఇంకొక టైం పడుతుంది, కానీ ఈ పొద్దున్న చేస్తే మధ్యాహ్నం చాలా బాగుంటుందండి. ఎంత ఎంజాయబుల్ ప్రాసెస్ అసలు. అయినా మనకు కూడా ఒక నోషన్ ఆఫ్ క్లీన్లీనెస్ ఉందండి. వస్తువులన్నీ ఎక్కడెక్కడ ఉంటే క్లీన్, 4 బొమ్మలు అడబడిన దాంట్లో కూడా అందం ఉంది. ఒకసారి ఏ పిల్లలు లేని ఇంట్లో చూడండి ఎట్లా ఉంటుంది అది, ఒక అసలు ఏం సౌండ్ లేకుండా ఎలా పడుతుంది. అవును, అది నేను రిలేట్ చేసుకోవాలి. వన్స్ వాళ్ళ స్కూల్ కి వెళ్ళాక ఎగ్జాక్ట్లీ. ఒక పాయింట్ ఎలా వచ్చేసిందంటే ఏదన్నా చిన్న వాడికి ఇరిటేషన్ వచ్చినా అరవడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఎందుకురా అరుస్తున్నావు అంత చిన్నదానికి అంటే, అమ్మ నువ్వు కూడా అలాగే చేస్తావు కదా. దెన్ ఇట్ స్ట్రైక్స్ మీ, ఓకే యా, సో ఫస్ట్ నేను చేంజ్ అవ్వాలి. సో ఇంట్లో ఒక రూల్ పెట్టుకున్నాం అనమాట, ఓకే ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 hour ఒక డేలో హాలిడే వచ్చింది అనుకోండి, ఓకే ఒక హాఫ్ డే వరకు ఎవరూ ఇరిటేట్ అవ్వకుండా లెట్స్ స్పెండ్ టైం, అంటే ఫ్యామిలీ టైం కానీ కామ్ గా యాక్టివిటీస్ చేసుకోవడం కానీ అలా స్టార్ట్ చేసాం అనమాట. సో ఇట్ ఈస్ వర్కింగ్. ఇది ఫస్ట్ టైం అండి. అప్పుడే చాలా ఇంప్లిమెంట్ చేశారు, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అంటే ఇంతకు ముందు ఐ యూస్ టు డూ దట్ అన్నమాట. అంటే నాకు చిన్నప్పటి నుండి కిడ్స్ సైకాలజీ అన్న ఫస్ట్ నుండి నేను దాని మీద వర్కౌట్ చేశాను. సో అలా చేసేదాన్ని. వన్స్ సెకండ్ కిడ్ వచ్చాక ఏంటంటే ఫస్ట్ కిడ్ మీద ఇరిటేట్ అవ్వడము, సో వర్క్ ఎక్కువ అయిపోయేసరికి ఇద్దరు డిపెండెన్సీ సేమ్ ఉండేసరికి, అరే నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు ఇది చేసుకోవచ్చు కదా. ఒక పాయింట్ లో ఎలా అయిపోయామంటే వాడి ఏజ్ కూడా చిన్నది, ఈ సెకండ్ కిడ్ లేడనుకోండి వాడికి ఇవన్నీ చేసే వాళ్ళం కదా. సో మాకు సో వాడిని ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసేసరికి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. దెన్ వి రియలైజ్ ఓకే వాడు అడల్ట్ కాదు ఇంకా కిడ్. సో ఆ ఏజ్ లో కిడ్ ఎలా ఉంటాడు, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. నేను యుఎస్ఏ కొలరాడో నుండి. రాధా అక్క, తను అంటే ఈ కిడ్ తో ప్రాబ్లం వచ్చేసరికి తన సజెషన్ కోసం అని కాల్ చేశాను అనమాట. సో తనంది అవునండి. సో తను చెప్పింది అనమాట, ఫస్ట్ నువ్వు ఇది అటెండ్ అవ్వు, దెన్ నీకు సొల్యూషన్స్ ఆటోమేటిక్ గా దొరుకుతాయి అని. సో ఫస్ట్ డే అటెండ్ అవ్వగానే నాకు క్లిక్ అయింది అనమాట. ఓకే నేను ఇంతకు ముందు ఇదంతా రీసెర్చ్ చేశాను, ఇదంతా ఇంప్లిమెంట్ చేశాను, సో వై డోంట్ ఐ గో బ్యాక్ అని చెప్పి దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు 7.
థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేమిది ఫుల్ టైం జాబ్స్ తో పాటు పక్కన ఇంకా హాబీ ఇక సర్వీస్ తోని ఇంకా చేస్తూ ఉంటాము. సో పీపుల్ లైక్ యూ మేక్ అవర్ డే అండ్ దెన్ గెట్ us గోయింగ్. సో థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, అంటే ఇలాంటి సెషన్స్ కిడ్స్ కి కూడా ఉంటే బాగుంటదేమో. అంటే దే డోంట్ నో ఎనీథింగ్ కదా. అంటే యాజ్ ఫ్రమ్ మై సైడ్, అంటే ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలు అలోన్ గా పెరుగుతారు. ఇండియాలో ఏంటంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లో ఒకరి కాకపోతే ఒకరి ద్వారా తెలుసుకోవడము, పక్కన వాళ్ళ ద్వారా తెలుసుకోవడం అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చాలా చిన్న కమ్యూనిటీ ఉంటుంది కదా. సో దే డోంట్ నో ఎనీథింగ్. ఎలా అయిపోతుందంటే ప్రతి ఒక్కటి యాజ్ ఎ పేరెంట్స్ చెప్పడం వల్ల కొన్ని టైమ్స్ వాళ్ళకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. అరే ఏంటి ప్రతిదీ ఇలా చెప్తున్నారు అని ఆ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా ఇట్లా ఒక థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇలాంటి సెషన్స్. విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఇదివరకు ఒకసారి మేము పేరెంటింగ్ సెషన్ చేసామండి, అది కూడా పేరెంట్స్ కోసమే చేసాము. కానీ మీరు చెప్తుంటే అనిపిస్తుంది మేబీ వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ కిడ్స్ అని. యాక్చువల్ గా కిడ్స్ కి చెప్పాలంటే చాలా కష్టం అండి, పెద్దోళ్ళకి చెప్పాలి. లేదండి, కిడ్స్ చాలా, మీరు అన్నట్టుగా కిడ్స్ చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు, చాలా తొందరగా ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతారు. అంటే మనకు చెప్పడం రావాలి, అది ప్రాబ్లం. వాళ్ళు మంచిగా కానీ బట్ ప్లీజ్ ట్రై చేయండి. అంటే అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని ఇలాంటివి తెలియడం చాలా ఇంపార్టెంట్ కదా. సో థ్యాంక్ యూ అండి. కృష్ణ గారు మీరు అడగబోయారు. సో ఓకే అండి, పవన్ గారు. యా, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. కృష్ణ గారు మీరు ఏదో అడగబోయారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ అండి. హలో గారు ఉన్నారా? లేరు. హలో నాగమణి. అన్నయ్య ఓనరా? హలో అన్నయ్య చెప్పండి. వినిపిస్తుంది. మా పెద్ద బాబుకు ఇప్పుడు 23 సంవత్సరాలు. టిల్ టుడే వరకు కూడా నేను చాలా వరకు నిదానంగా చెప్తాను. అట్ కోర్స్ అది నేచర్ ఆఫ్ కూడా నేను చాలా వరకు నేను నిదానంగా చెప్పుకుంటాను. అందరికి నిదానంగానే చెప్పుకొని నా వరకు నేను సాధించుకుంటాను. అంతవరకు నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఈ మధ్య చెప్తా ఉంటుంటే మా బాబు విషయంలో వెళ్ళలేకపోయే వరకు నేను ఇరిటేట్ అవుతున్నా. ఎన్నిసార్లు మంచిగా నిదానంగానే నిదానంగానే చెప్తున్నా. చెప్పిన వాడు వినలేకపోయే వరకు నేను ఇరిటేట్ కావాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఇన్ఫాక్ట్ దానివల్ల ఇంకా బాబు ప్రాబ్లంతో పాటు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి హెల్త్ ప్రాబ్లమ్, మనం ఇంటర్నల్ చాలా డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అది మొత్తం అసలు ఒక అప్పు తెచ్చడానికి వడ్డీ కట్టడానికి ఇంకొక అప్పు తెచ్చి మళ్ళీ దానికి వడ్డీ కట్టినట్టుగా అయిపోతుంది. యాక్చువల్ గా అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయడానికి మన కెపాసిటీ దాటిపోయేసరికి మనం ఇరిటేట్ అయితే మన దానికి ఇంకొకటి అలా చైన్ లాగా అయిపోతుంది. మళ్ళీ అదంతా విపదీయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మనమైతే ఎఫెక్ట్ కాకుండా ఉండాలి కంపల్సరీ. ఇంకా మనం పేరెంట్స్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అదొకటి. ఇంకొకటి ఇన్ఫాక్ట్ ఇప్పుడు 20 years ప్లస్ పిల్లలు వచ్చాక, ఒకసారి టీనేజ్ దాటి అలా వచ్చాక, ఐ మీన్ దే రిక్వైర్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక అడల్ట్ని ఎలా చూస్తామో మనం ఇప్పుడు వేరే వాళ్ళ దాంట్లో ఎన్నో చెడు లక్షణాలు ఉన్నా సరే, వాళ్ళు కనుక మన అన్నయ్యో మన బావు మన అక్క వాళ్ళు అయితే వాళ్ళ ముందర అసలే మాట్లాడడం చూడండి. వాళ్ళు అసలే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమున్నాయి ఏంటిదని. అదే వీళ్ళ కేసులో చాలా ఈజీగా అంటూ ఉంటాము. రేపు ఒక టాపిక్ వస్తుంది, రెస్పెక్ట్ అనే టాపిక్. నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ రెస్పెక్ట్ అనేది కొంచెం ల్యాకింగ్ ఉంటుందేమో పేరెంట్స్ సైడ్ నుంచి. కొంచెం అడల్ట్ చైల్డ్కి ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా నీలో ఈ లోపం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పితే there is nobody in the world who is accepting him as it is. తనలో ఉన్న ప్లస్లు మైనస్లు రెండు కాంబినేషన్, అందరిలో ప్లస్ మైనస్ ఉన్నాయి, ఉన్న విధంగా కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి నువ్వు ఎలా అయినా ఉండు, ఏదైనా ఉండని, నీ పట్ల నా ఫీలింగ్ మాత్రం ఇదే అనే ఫిక్స్డ్ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండి, బట్ అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని బాగు చేసే బాధ్యత తీసుకోవడం, గైడెన్స్ ప్రొవైడ్ చేయడం, బాగు చేసే బాధ్యత తీసుకోవడం. దానికి ఎంత అవసరమైతే అంత. ఇప్పుడు వాళ్ళకి ఒక బాడీ లెవెల్లో, శరీరం లెవెల్లో ఆపద వస్తే ఎంత ఖర్చైనా చేస్తాం, ఉన్న ఆస్తైనా అమ్ముతాం. అదే విధంగా గైడెన్స్ లెవెల్లో కూడా ఎంత అవసరమైతే అంత
ఇంకా ఇంకా మనం తెలుసుకోనైనా ఇంకింత ఓపిక తెచ్చుకునైనా చెప్పగలిగే విధంగా మనం ప్రిపేర్ అయ్యి గైడ్ చేయడమే మెయిన్ మార్గం అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ అయితే యాక్సెప్టెన్స్. వాళ్ళు ఇప్పుడు చాలా సార్లు వాళ్ళు చూసి ఏమనుకుంటున్నాం అంటే మనం కూడా పేరెంట్ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళకి సర్టెన్ విధంగా సక్సెస్ అవ్వకపోతే అరే వీళ్ళ లైఫ్ ఏమైపోద్దు అనే భయం మనకి ఎక్కువ ఉండి ఈ లోపు వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూసామంటే ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలని, ఎన్ఐటికి వెళ్ళాలని కానీ, ఈవెన్ చిన్న ప్రైమరీ స్కూల్లోనే పిల్లల్ని మార్క్స్ రావాలని కానీ పేరెంట్స్ సైడ్ నుంచి ఇలా ప్రెషర్ పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మనం అలా పెట్టకపోతున్నా సరే ఐ థింక్ వీ హావ్ టు హ్యాండిల్ వెరీ డెలికేట్లీ ఈ 20+ చైల్డ్ విత్ రెస్పెక్ట్ వీ హావ్ టు డూ. ఐ థింక్ అంటే చాలా ఓపికతో చెప్తున్నా. ఇప్పుడు వినలేకుండా అతను ఇంకా చెడు చేస్తున్నా కూడా అలానే ఆగమంటారా? లేదు ఇప్పుడు చెడు చేస్తున్నా ఆ వరకు మనం చూస్తూ ఊడుకోలేం కదా. అవును. ఇప్పుడు దీంట్లో టూ ఉన్నాయండి. ఒకటి అవుట్ సైడ్ ఏం చేస్తున్నాము. ఇప్పుడు చెడు ఏదైనా జరుగుతుంటే దాన్ని ఇమీడియట్ గా ఆపాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. దానికి ఏది అవసరమో అది చేయడం. కానీ ఆ చెడు సంఘటన అక్కడితో వదిలేసి మళ్ళీ మనం పాజిటివ్ గా మన చైల్డ్ తోని మనం హ్యాండిల్ చేస్తున్నామా, మనం పాజిటివ్ గా హ్యాండిల్ చేస్తున్నామా, ఆర్ ఇంకా పాత సంఘటనల్ని అన్నిటిని మైండ్ లో పెట్టుకొని అవి క్యారీ చేసుకొని నెగిటివ్ గా డే టు డే బిహేవియర్ ఉంటుందా అంటే నేను ఎక్కువ ఇన్సైడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్సైడ్ ఫీలింగ్ ఎలా ఉంది టువర్డ్స్ మై ఓన్ చైల్డ్. లైక్ ఇఫ్ దట్ ఫీలింగ్, ఇఫ్ వీ కెన్ హ్యావ్ వెరీ ప్యూర్ ఫీలింగ్, ఐ మీన్ బాగా ప్రేమగా ఫీలింగ్, ఈవెన్ దో పాత ఎన్నో మిస్టేక్స్ చేసి సరే ఆ విధంగా ఉండగలిగితే దెన్ ఐ థింక్ వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు. మన దగ్గరకు వచ్చేసి లైక్ మాట వింటారు. ఐ మీన్ దట్స్ వాట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ వీ కెన్ సే దట్. రేపు ఒకసారి రెస్పెక్ట్ గురించి ఇంకా మాట్లాడాక మళ్ళీ ఒకసారి రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? 7:30 ఆల్మోస్ట్, మేబీ 3-4 minutes విల్ టేక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్. ఇప్పటి వరకు అడగని వాళ్ళు ఇంకా ఎవరైనా అడిగి కొంచెం మాట్లాడితే బాగుంటుందండి. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు ఏంటో మాకు తెలుస్తుంది. పుష్ప గారు, పుప్పల శ్రీ, రామరెడ్డి గారు అడుగుతున్నారా అండి? నా పేరు రామరెడ్డి. హలో, క్వశ్చన్ లేదు, జస్ట్ ఐఎమ్ ఫ్రమ్ అంటే నేను గిరి వాళ్ళ కొలీగ్ TCS లో. జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. అంటే కరెంట్ గా నేను షాంఘైలో ఉన్నాను. లేదు, షాంఘైలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అంటే యాక్చువల్ గా ఈ గ్రూప్ లో నాకు ఇక్కడ ఓకేనండి, ఫైన్, నో ప్రాబ్లం. అప్పటి నుంచి అక్కడే ఉన్నారా? ఇక్కడ బాగా ఇక్కడ ఆల్మోస్ట్ 3 years నుంచి ఇక్కడే ఉన్నాను నేను బేసిక్ గా. అంటే మధ్యలో కరోనా టైం నుంచి కూడా అక్కడే ఉన్నారు ఇంకా? ఇక్కడే ఉన్నానండి. ఇట్స్ ఓకే, ఇక్కడ ఫైన్, మంచిగానే ఉంది. అంటే బేసిక్ గా అంటే సేమ్ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కన్సర్న్స్ రైజ్ చేశారో, నాకు 2 kids ఉన్నారు, సేమ్ కన్సర్న్స్ ఉన్నాయి యాక్చువల్ గా. అంటే బేసిక్ ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం నాతోనే కొంచెం ప్రాబ్లం ఎక్కువ, ఎందుకంటే నేను ఎక్కువ ఫోన్ వాడుతుంటాను యాక్చువల్ గా. మీరు అన్నారు కదా యాక్చువల్ గా బయట ప్రపంచం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి నా గురించి నేను ఆలోచించగలనా. బట్ ఏంటంటే ఈ గ్రూప్ లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 18 to 60 years గ్యాప్లు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు కూడా విజువలైజ్ చేస్తాను యాక్చువల్ గా. వాళ్ళు చెబుతుంటే ఓకే, నాకు కూడా నా కుటుంబంలో ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఓకే దీనికి ఈ విధంగా సొల్యూషన్ అని క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ అడుగుతున్నారు. ఇట్స్ గుడ్ యాక్చువల్ గా. వర్క్ షాప్ ఈజ్ రియల్లీ నాకు అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్ వర్క్ షాప్. ఐ హావ్ టు ఇంప్లిమెంట్ దట్ వన్. ఓకే, మేబీ నాకు బెటర్ అంటే ఐ మీన్ ఐ హావ్ టు ఇంప్లిమెంట్ ఆన్ మై కిడ్స్ అండ్ మై విత్ ఇన్ మై ఫ్యామిలీ. How it is going to happen. మనలో థ్యాంక్ యూ సో మచ్. ఇంప్లిమెంట్ అన్నారు కదండి, కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నానండి. ఐ మీన్ ద ప్రాసెస్ ఈజ్ సో జాయ్ఫుల్ అండి. ఎంత బాగుంటుంది అంటే అసలు పిల్లలకు బాగుండే కాకుండా మన ఓన్ కూడా, మన డెవలప్మెంట్ కూడా ఎంతో జరుగుతుంది అసలు. ఇప్పుడు మనకి తెలియకుండానే అండి మన ఫోకస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ అండి, కంప్లీట్లీ అవుట్ సైడ్. ఐ మీన్ వీఆర్ సో మచ్ కన్సర్న్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆఫీస్,
డైరెక్ట్లీ మన రోల్ కి సంబంధం లేకున్నా పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా చాలా క్యూరియస్. ఎన్నో దేశాల్లో ఏం జరుగుతుందో కూడా చాలా క్యూరియస్. అన్ని న్యూస్ పేపర్లు మనమే చదివేయాలి, ఒక న్యూస్ పేపర్ కూడా సరిపోదు మళ్ళీ. రైట్, ఇవన్నీ వీఆర్ క్యూరియస్. మా ఇంట్లో ఏం జరుగుతుంది ఫస్ట్, మావాడు హోంవర్క్ అయిందా, మావాడికి ఏ లెసన్ చెప్తున్నారు, వాడికి ఏ లెసన్ జరుగుతున్నాడు, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిస్ టీచర్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ హీ పిక్డ్ అప్ ఎస్టర్డే, వాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ హీ మేబీ పికింగ్ అప్ టుడే బై వాచింగ్ దిస్ అండ్ దట్. అదంతా నాకు ఉందా అసలు క్లారిటీ. బయట విషయం గురించి ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తుంది చూడండి. క్రికెట్ మ్యాచ్ జరిగితే బాల్ కి కావాలండి మనకి రిజల్ట్, నో బాల్, అది 1 or 2 అని బాల్ కి రిజల్ట్ కావాలి మనకి. సెషన్ కాదు, డే కాదు టెస్ట్ మ్యాచ్ జరిగితే. అదే మరి ఇంట్లో హవర్లీ కూడా మనకి ఏం జరుగుతుంది తెలియాలి కదా. సో దట్ షిఫ్టింగ్ ఆఫ్ ద ఫోకస్ టు ఫ్యామిలీ అండ్ ఫర్దర్ టు మై ఇన్సైట్. ఇప్పుడు మన ప్రైమ్ ఏజ్ లో, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రైమ్ ఏజ్ లో ఫోకస్ అంతా సంపాదన మీద పెట్టి ఎప్పుడు సరిగ్గా అటెన్షన్ వేయకుండా పెద్దయ్యాక మాత్రం అరే మావాడు ఇట్లా అయ్యాడు, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అండి, ఏం చెప్తామండి. రైట్, సో ద ఫోకస్, బట్ బై ఛాన్స్ వాళ్ళ ప్రీవియస్ సంస్కార్ వల్ల, ఎన్వైరన్మెంట్ వల్ల మంచిగా వచ్చేస్తుంటే ఇట్ ఈస్ వీఆర్ షియర్ లక్ అండి. అదర్వైజ్ బై డిజైన్ డెఫినెట్లీ వీఆర్ నాట్ డిజైన్ లైక్ దట్, సో దట్ అవర్ చిల్డ్రన్ రియలీ కమ్ అప్ వెల్. ఆ విధంగా అయితే డిజైన్ చేయలేదు. వేరే పిల్లలు వచ్చిండ్రా అంటే దే ఆర్ షియర్ లక్. సో ఈ ఫోన్స్ వాడడం కూడా అండి, ఇంట్లో ఎక్కువ ఫోన్స్ మనం ఎక్కువ వాడుతూ ఉంటే డెఫినెట్గా మన పిల్లలు చూస్తారు, పికప్ చేసుకుంటారు. మన అటెన్షన్ మెయిన్ బయటకు వెళ్తుంది కదండి దాంతో, ఈ గ్యాడ్జెట్స్ అంతా. ఇది చాలా డేంజర్ ఉందండి గ్యాడ్జెట్స్ తో. వీ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే అండి. థ్యాంక్ యూ హరి. షూర్. థ్యాంక్ యూ. మీకు టైం, మీకు కూడా ఆల్రెడీ మీకు ఇంకా నైట్ అయిపోయి ఉంటుంది కదా, ఇంకా 3 hours. 10 o'clock, 10 PM. యా, కృష్ణ గారు ప్లీజ్ అండి. ఈవినింగ్ సెక్షన్ కొంచెం 7-7:30 అలాగే ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా, ఏమైనా అవకాశం ఉండదా సార్? అంటే 6:30 అంటే కొంచెం కష్టమైపోతుంది అటెండ్ అవ్వడానికి. ఇది ఇంకొకసారి టైం డిసైడ్ చేసాము, చాలా మందిని అడిగి అవన్నీ చేసామండి. అందరికి సూట్ అయ్యే టైం అయితే ఒకటి ఉండదండి. సో ఓకే, థ్యాంక్ యూ. సరే అండి. మీరు ఏమైనా సపరేట్ గా ఏదైనా మిస్ అయితే ఏం చేయండి అంటే, మా నెంబర్ ఉందండి, మా శ్రీనివాస్ నెంబర్ ఉంది కదా, ఆ 111 నెంబర్ ఉంది కదా, అవునండి మీ నెంబర్ ఉంది కదా. సో ఏదైనా మిస్ అయిందంటే పంపియండి, ఒక రికార్డింగ్ కానీ ఏదైనా పంపిస్తారండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. అండ్ రేపు మార్నింగ్ 7 o'clock కి లోపలే అందరు జాయిన్ అవ్వండి. డోంట్ మిస్ ఎనీ. ఇప్పుడు అది యాక్చువల్ క్రూషియల్ టైం. టాకింగ్ అబౌట్ ఆల్ రియల్ టైం ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్ గా మన అందరికీ ఉండే ఇష్యూస్ ఇవన్నీ. సో ట్రై టు జాయిన్ ఎర్లియర్ దాన్ 7 o'clock. we will discuss, no problem. మనం అన్ని అడ్రస్, మీ ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి యాక్చువల్లీ ఆల్రెడీ. సో లెట్స్ ట్రై టు స్టార్ట్ లుకింగ్ ఇన్ టు అవర్ సెల్స్, అవర్ సంబంధాలు మనం ఎట్లా ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం అన్నది మనం లెట్స్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ దట్. సో లెట్స్ జాయిన్ బిఫోర్ 7 AM టుమారో. అండ్ రిఫ్లెక్ట్ ఎవ్రీ డే, రిఫ్లెక్ట్ అవ్వండి. అసైన్మెంట్ కూడా మీరు చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ దట్ విల్ హెల్ప్. అసైన్మెంట్స్ చేస్తే కూడా మీకు యాక్చువల్గా మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అవుతుంది మీకు యాక్చువల్గా. సో అది చేస్తూ ఉండండి. సో అగైన్ థ్యాంక్ యూ హరి ఫర్ యువర్ షేరింగ్స్ టుడే అండ్ క్వశ్చన్ ఆన్సర్. టుమారో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఈ రోజు రేపు ఎల్లుండి, ఇన్ఫాక్ట్ అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్. 7 to 8:30 అగైన్ రిమెంబర్, 7 to 8:30. 2-3 అలారం పెట్టుకొని లేవండి, లేవని వాళ్ళు. Okay, thanks everyone. See you tomorrow again. Yeah, bye.